ఈ వంట రుచి చూసి దేంతో చేసిందో చెప్పమంటే చాలా వరకు ఎవ్వరూ చెప్పలేరు. ఇది పుచ్చకాయ తొక్కలతో చేసిన పెరుగు పచ్చడి. మనం పనికిరాదులే అనుకుని పారేసే పుచ్చకాయ తొక్కలతో చాలా చాలా వంటలు చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు అవన్నీ ఓహోయ్ కుకింగ్లో చూపించాను. ఇంకా కొన్ని చూపించాలనుకుంటున్నాను. ఇది జీరో వేస్ట్ రెసిపీ కింద చెప్పుకోవచ్చు. ఈ పుచ్చకాయ తొక్కల పెరుగు పచ్చడి చేయడానికి కోసం పుచ్చకాయ తొక్కలు కొన్ని ఇలాగా తీసి పెట్టుకున్నాను. నైఫ్తో కట్ చేసుకుని పైన పండు పార్ట్ తీసేసిన తర్వాత ఇది చూపిస్తున్నాను మీకు. ఇలాగ కింద ఏదైతే డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఈ తొక్క మనకి పెరుగు పచ్చడికి పనికిరాదు, చాలా గట్టిగా ఉంటుంది. అందుకని తొక్క మనం పీల్ చేసేసుకోవాలి. ఇవంతా ఇలాగ చేసి పెట్టుకున్నాను. అక్కడక్కడ ఎక్కడన్నా ఆకుపచ్చగా అంతో ఇంతో ఉంటే మనకి ఇబ్బంది ఏం లేదు, వాడుకోవచ్చు. ఇలాగ సన్నగా చిన్న ముక్కలుగా తరుక్కోండి. అప్పుడు మనకంతా కలిసినట్టుగా వస్తుంది పెరుగు పచ్చడి. పెద్ద పెద్దవైతే కలిసిపోకుండా విడివిడిగా వచ్చేసినట్టు అయిపోతుంది. ఒక బాండ్లీలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. దీనికి నెయ్యి వాసన చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పూర్తిగా నెయ్యితో పోపు చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా నూనెతో చేసుకోవచ్చు. 1/2 స్పూన్ నుంచి 1/4 స్పూన్ జీలకర్ర వేసుకొని చిటిపట్లాడిన తర్వాత 1 పచ్చిమిరపకాయ వేసుకొని కొద్దిగా ఇంగువ, 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఇది ఎక్కువ కారంగా చేసే పద్ధతి లేదు, అందుకని నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత ఈ తరిగి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని అంతటా ఒకసారి కలుపుకోండి. ఇది అన్నానికి చాలా మంచి కాంబినేషన్ కింద చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి చపాతీ, పూరి, స్టఫ్డ్ పరాటా, ఆలూ పరాటా, క్యాబేజ్ పరాటా, గోబీ పరాటా ఇలాగేమైనా చేసుకుంటాం కదా, వాటికి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం నీళ్లు చిలకరించుకొని మూత పెట్టుకొని 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉన్నాను. ఒకసారి కలుపుకొని ఇంకొంచెం నీళ్లు కింద ఉన్నాయి. ఒక ముక్క మెదిపి చూస్తున్నాను. కొంచెం గట్టిగా ఉంది, చూడగానే కూడా మనకి ఆ కలర్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఇంకొంచెం ఉడకాలి అని. ముక్క కూడా ఇంకొంచెం గట్టి ఉంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా మగ్గించుకుందాం మూత పెట్టుకొని. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. కలర్ మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినట్టు మనకి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీకు వీడియోలో అర్థం అవ్వకపోవచ్చేమో, చూస్తే మనకి తెలుస్తుంది. ముక్క ఇలాగ కొంచెం చిదిమినా కూడా వెంటనే మెత్తగా అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇది బాగా పుల్లగా ఉన్నది, కొంచెం పుల్లగా ఉన్నది, తీయగా ఉన్నది ఎలా అన్నా కూడా తీసుకోవచ్చు. దీంట్లో మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని పెరుగుకి సరిపడా ఉప్పు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని ఇదంతా కలిపేసుకుంటే మనకి చాలా రుచిగా ఉండేది, చాలా ఆరోగ్యకరమైంది అని చెప్పుకోవచ్చు. పుచ్చకాయ తొక్కల పెరుగు పచ్చడి సిద్ధమైంది. ఇది మీరు కూడా ఒకసారి చేసుకుని మీ అభిప్రాయాన్ని తెలపగలరు. ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎలాగో పుచ్చకాయ ఎక్కువ వాడతాం కాబట్టి ఇది చేసుకోవచ్చు. ధన్యవాదాలు.